నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులపై దాడికి దిగారు గిరిజనులు. అటవీ భూమిని పోడు చేయకుండా అడ్డుకున్న 5 సిబ్బందిపై ఏకంగా 30 మంది దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో అటవీ శాఖ సిబ్బందిని విచక్షణారహితంగా కొట్టారు. ఘటనలో నిజామాబాద్ సౌత్ ఎఫ్ఆర్ఓ రాధికతో పాటు సిబ్బంది గాయపడ్డారు. అయితే అటవీ శాఖ అధికారులపై దాడిని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై నిరసనకు సిద్ధమవుతోంది ఫారెస్ట్ అధికారుల సంఘం. దాడికి పాల్పడ్డ 30 మంది గిరిజనులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మా వాళ్ళు చాలా సౌమ్యంగా ఎంతో చదువుకోవడానికి లేదు, ఇది మాకు ఫారెస్ట్ భూమి, ఇది మీరు ఇటు దున్నడానికి వీలు లేదు అని అంటే మా స్టాఫ్ మీదకి దగ్గర ఒక 50-60 మంది వాళ్ళు ఏంటంటే కింద ఉన్న మట్టి పిల్లలు, రాళ్ళు, రప్పలు, మళ్ళా కర్రలు, మొద్దులు ఇవన్నీ తీసుకొని దాడి చేసిర్రు. ఆ దాడిలో మా ఎఫ్ఆర్ఓకి దెబ్బలు తగిలినాయి. వాళ్ళు ఏంటంటే మొత్తం ఈ 5 స్టాఫ్ని చంపేద్దామని డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే వీళ్ళని ఈ 5 చంపేస్తే ఏంటంటే ఇంకా ఎవరు ఫారెస్ట్ వాళ్ళు రారు అనేసి అనుకొని ఇది అటాక్ జరిగింది. 15-20 రోజుల నుండి ఎంక్రోచ్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు విలేజర్స్. వాళ్ళకి అలా చేయడము తప్పు, అటవీ భూమిని ఆక్రమించొద్దు అని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము, నోటీసులు ఇస్తున్నాము, జీపీలో మీటింగ్స్ పెట్టి చెప్తున్నాము, నోటీసులు చేసి జీపీలో కూడా సభ పెట్టి చెప్తున్నాము. ఎన్ని చెప్పినా కానీ వాళ్ళ వైఖరి మారలేదు.